అన్న బైబిల్ తిరిగి చదవబడిన లేఖనాలను జ్ఞాపకం చేసుకొని దాసుని వారితో సాధన అభిషేకించి ఒక సింహాసనం వేసి మాటలు అనుభవించడం సభ్యంలో నిపుణుల వారిని కూడా విశ్వాసంలో నడిపించిన చేస్తున్నాము ప్రార్థించుకుంటున్నాము. ఈ రాత్రి వేళ గమనిస్తూ వచ్చినమాట మరి ఈస్టర్ సండే కొన్ని విషయాలు మేము చూస్తూ వచ్చినాం. ఆయన లేచి ఉన్నాడు. ఈ రాత్రి వేళ కూడా మరి యేసు ప్రభు వారు మరి ఈరోజు లేచిన దినము ఆయన ఇక్కడ లేడు, మరి ఆయన లేచి ఉన్నాడు. మృతుల్లో మీరు ఎందుకు ఆయనను వెతుకుతున్నారు? పౌలు అపోస్తలుడు ఈ కొరింథీ సంఘానికి రాస్తూ యేసు ప్రభువాని గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తూ, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణం వచ్చును కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగిన 22 కూడా ఆదామునందు అందరూ ఎలాగూ మృతులంచున్నారు అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. చాలు. మరి హోషేయ గ్రంథము దానియేలు పక్కన ఉంటుంది. హోషేయ గ్రంథము 13వ అధ్యాయము చూడండి. 14వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది. హోషేయ 13, 14వ వచనంలో కూడా యేసు ప్రభు వారి గురించి ముందుగా ప్రవచనం చెప్పబడుతూ వచ్చింది. ఆయనను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షించును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? పశ్చాత్తాపం నాకు పుట్టదు అన్నారు. ఇంకా చూస్తే యెషయా గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది యేసు ప్రభు వారి గురించి. చూడండి, అది చదువుకొని మనము సువార్తలోకి వెళ్దాం. యెషయా గ్రంథము మరి 25:8 వచనం, మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మింగివేయును. ప్రభు అయిన యెహోవా ప్రతి వారి ముఖం మీద బాష్ప బిందువును తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఇలాగ జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ మనకు అంత కాదు కానీ ఒక మాట ఏముందంటే, మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయను. మరణమును మృంగివేయను. ఈ హోషేయలో కూడా మనం చూస్తే మరి ఏమంటున్నాడంటే,